వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ రాగి పిండితో స్వీట్ అండి. అది ఏంటంటే మన బామ్మలు అమ్మమ్మల కాలం నాడైతే రాగి పిండితో తోప అనేవాళ్ళు దాన్ని. తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు బెల్లం అన్నమాట. ఈ బెల్లానికి అదే కప్పుతో ముందుగా 2 కప్పులు వాటర్ పోసి పెట్టుకుంటామండి. 2 కప్పులు వాటర్లో 1 కప్పు బెల్లం సేమ్ కప్పు పోసి బెల్లం కరగనిద్దాం. ఎందుకంటే పాకం ఏం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. ఈ కప్పుతో అండి రాగి పిండి అండి. రాగి పిండి ఎప్పుడు డైరెక్ట్గా కానీ పోసేసామనుకోండి అప్పుడు అది ఉండలుగా గడ్డలు కట్టేస్తుంది. అట్ట కాకుండా నిదానంగా విడిగా ముందుగా ఏ స్వీట్ చేయాలన్నా ముందుగా ఏంటంటే ఇలా నీళ్ళల్లో ఇలా ఉండలు కట్టకుండా చిన్న చిన్న గడ్డలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. బెల్లం వేసాం కదండి, నీళ్లు బాగా మరిగాయి. ఇప్పుడు బెల్లం వేసి బాగా నీళ్లు మరిగాయండి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసానండి. ఇప్పుడు బెల్లం మామూలుగా అయితే నేను వడకట్టలేదండి, ఎందుకంటే బాగుంది కాబట్టి. మీరు ఏదన్నా పుల్లలుగా పీసులుగా కనపడితే వడకట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా నీళ్ళల్లో జారుగా కలిపానండి. అంటే ఇందాక కప్పు పోసాం కదా రాగి పిండి, ఆ కప్పు సరిపోద్దండి నీళ్ళు. ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే కలిపేసుకోవాలి మనం. ఇలా జారుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇందులో పోసేస్తాము. పోసి ఇలా కలిపెడతా ఉండి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అంతేనండి. ఇప్పుడు మూత పెట్టి పెడతాను. చూడండి ఇలా దగ్గరగా ఉడికిపోతూ ఉంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఇది. ఇప్పుడు కొంచెం దీన్ని బాగా కలిపెట్టి దీన్ని సిమ్లో పెడతానండి. సిమ్లో ఒక 2 నిమిషాలు ఇలా ఉంచామంటే ఎలాగో వాటర్ అంతా దగ్గరగా అయిపోయినాయి, బాగా వచ్చేసింది. ఇది రాగి స్వీటు. దీన్ని ఏంటంటే ఒక 2 నిమిషాలు ఇలా ఉంచామంటే లోపల మనం వేసాం కదండి ఏంది నెయ్యి, అది బాగా బయట వచ్చి బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము. సర్వింగ్ బౌల్లోకి మార్చేసానండి. చాలా బాగుంటుంది. ఇదేంటంటే రాగి పిండి కదా, కాల్షియము, రాగుల్లో కాల్షియం ఉంటుంది. మనకి చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళం కానీ ఎవరైనా సరే తింటే ఆరోగ్యానికి మంచిది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.